కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఇబ్బందులు లేవు కదా. ఇప్పుడు ఆ గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోలు వెళ్తేనేమో రోడ్ల మీద చక్రాలు ఊడిపోయేది, బస్సులు టైర్లు ఊడిపోయి చాలా దూరం పోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అన్నదాతలు నిన్నే జరిగింది. అన్నదాతలకి సుఖీభావ్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వేసిన 2,000 రూపాయలు 7,000 రూపాయలు కలిపి నిన్న రైతులందరికీ సంతోషాలకు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించారు. దానికి రాష్ట్రం మొత్తం రైతులు ఆనందోత్సవాల్లో ఉన్నారు. మరి ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, ఆడవాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఇంకా ఎన్నో వాళ్ళ పథకాలు, డోక్రా సంఘాలకి నిధులు ఇవ్వటమే కానీ వాళ్ళకి ఇంకా ఇతరత్ర ఏమైనా సరే వాళ్ళకి ఇచ్చే విధంగానే ఈ గవర్నమెంట్ చూస్తుందా తప్ప గత గవర్నమెంట్లో లాగా ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక కారు ఉంటే ఫెన్షన్ తీసేయటం, ఒక 1,200 గజాలు ఇళ్ల స్థలం ఉంటే ఫెన్షన్ తీసేయటం ఏంటి, వాళ్ళ అనునీయులకి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ఇవాళ పెన్షన్లు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఈ గవర్నమెంట్ పెన్షన్ని వేరువేత కార్యక్రమం అని చెప్పని ఇవాళ వాళ్ళేదో ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం కాదండి. ఎందుకంటే అన్నీ బాగుండి 40% కన్నా ఎక్కువ వేయించుకొని పెన్షన్లు తీసుకుంటున్నారే ఈ రోజున. అది గవర్నమెంట్కి నష్టం కాదా? మరి వాళ్ళ అనునీయులకే సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళకి పెన్షన్లు ఇప్పించి ఇన్నాళ్ళు పెన్షన్లు తిన్నారు. ఎందుకంటే అంగవైకల్యం అసలు ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి పెన్షన్ రావట్లా. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో గత గవర్నమెంట్లో ఎలా పెట్టుకున్నారు అనేది, అది అంగవైకల్యమా కాదా అనే దాని మీద ఇక్కడ డాక్టర్ సర్టిఫికెట్లు అనేది వెరిఫికేషన్ చేస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా ఏ ఒక్క పెన్షన్ కూడా తీయలేదే, ఎక్కడ పోయిందన్న దాఖలాలు లేవు. దానివల్ల గవర్నమెంట్ ఈ ఎన్డీఏ కూటమి అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. ప్రజలు ఆదరణ అభిమానాలు ఉన్నాయి. ఇవంతా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వమే రాబోయే రోజుల్లో కూడా, తర్వాత వచ్చే ఎలక్షన్లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని చెప్పని మేమంతా కోరుకుంటున్నాం.